శ్రీ మాత్రే నమః. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అరకు వెళ్ళే రూట్లోని విజయనగరంకి కొంచెం ముందుకు వెళ్తే అరకు వెళ్ళడానికి ఒక రూట్ వస్తుంది. ఆ రూట్లో నుంచి వెళ్ళాం. ఇలాగా 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం. ఇక్కడ ఏదో డ్యామ్ కూడా ఉంది. రోడ్డు చాలా బాగుంది. విజయనగరం నుండి అరకు కాశీపట్నం వరకు రోడ్డు బాగుంటుంది. చాలా నీట్గా ఉంది. 2 టోల్ గేట్లు ఏవో వస్తాయి. అక్కడ ఒక డ్యామ్ ఉంది చూడండి. డ్యామ్ కూడా ఉంది, బాగుంది. ఆ కొండలు అవి ఆ కొండ చూడండి ఎంత బాగుందో. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సింగిల్ రోడ్డు మాట, దానివల్ల కొంచెం ఇబ్బంది. కాశీపట్నం వరకు రోడ్డు బాగుంది. ఆ రోజు సండే కనుక చాలామంది వెళ్ళారు. చూసారా రోడ్డు ఎలా ఉన్నదో. ఇది కాశీపట్నం. ఇక్కడ శివాలయం ఉంటుంది. రైట్ సైడ్కి తిరగాలి. రైట్ సైడ్కి తిరిగి కాశీపట్నం నుండి 18 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు. అటు నుండి వచ్చినప్పుడు ఇటు కొంచెం దిగాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. స్లోగా వెళ్ళాలి. బండి మీద ఇద్దరే వెళ్ళాలి. ట్రిబుల్స్ వెళ్ళకండి. ఎందుకంటే కొండ ఎక్కదు, చాలా మలుపులు చూడండి. ఇలా ఉంటుంది రోడ్డు. నుంచి చెప్తాడు ఇతను. నాకు 3 అయితే అరగదు. ఎవరు పోలండి, మాతో ఒక అడ్వెంచర్ అయింది. ఇలా చూడండి రోడ్ ఎలా ఉందో చూసారా. ఈ రోడ్డుకి వచ్చాం. లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఏడుకొండ టెంపుల్. వెళ్తున్నాను కదమ్మా. కట్టే రథం కూడా వచ్చాము. మీ పేరేంటండి? అంత మీద ఉంది. మురళీ కృష్ణ. అంత పైకి వెళ్ళినా మొదటి గడప వరకు దర్శనం ఇచ్చారండి. ఈసారి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కనుక అటువైపు వెళ్ళడమే అవ్వలేదు. ఇటు గోదాదేవి చూడండి ఎంత అందంగా ఉంది. చాలా బాగుంది గోదాదేవి. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, కంప్లీట్ అవ్వలేదు, చేస్తున్నారు. ఇక్కడ రాముల వారి ఉంది. సైడ్ ఆంజనేయ స్వామి వారు ఉన్నది. విగ్రహం పెట్టారు. ఇంకా ఇలా కన్స్ట్రక్షన్ పెట్టారు.
అయిపోయిందంటే రిటర్న్ వచ్చాం. దర్శనం అయిపోయింది, రిటర్న్ వచ్చాం. ఒక సైడ్ కూర్చొని భోజనాలు చేసాం. ఇటు నుండి 2 గంటలు, అటు నుంచి 2 గంటలు, 4 అవర్స్ వెళ్ళి రావడానికి. అలా అయితేనే సేఫ్టీగా రాగలం. స్లోగా వెళ్ళాలి. 1 o'clockకి బయలుదేరితే 3 అయింది అక్కడికి వెళ్ళేసరికల్లా. అవన్నీ చూసి మళ్ళీ ఇక చూడండి ఎంత మలుపులు బాబోయ్. చాలా స్లోగా వెళ్ళారు. డ్రైవర్ గారు అయితే హెడ్స్ ఆఫ్, చాలా బాగా తీసుకెళ్ళారు అతను. చూడండి పాములాగుంది రోడ్డు. అక్కడ కట్టమన్నట్టు ఉన్నారు వెంకటరమణమూర్తి. అరకు కాదు, అరకు వెళ్ళే రూట్లో కాశీపట్నంకి 18 కిలోమీటర్లు. కాశీపట్నంకి అక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం ఒకవైపు, ఇటు తిన్నగా వెళ్ళాలి 18 కిలోమీటర్లు. స్లోగా బండి మీద అయితే మీ ఇద్దరే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మంచి ఎక్స్పీరియన్స్. పెద్ద కార్లు అయితే వెళ్తున్నాయి, ఆటోలు అవి వెళ్తున్నాయి, కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. అంతకి వెంకటేశ్వర స్వామి అక్కడ కూర్చొని ఇలా భోజనాలు చేసాం. పట్టుకెళ్ళి నాన్న కొంచెం మిగిలితే పక్క వాళ్ళకి కూడా ఇచ్చేసి మళ్ళా తీసుకొని వచ్చాం. ఇదండి విశేషాలు. అవకాశం ఉంటే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసుకొని రండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.